2026 మార్చి కల్లా మావోయిజాన్ని లేకుండా అంతమొందిస్తాం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ మావోయిస్టులు మాత్రం మా మండే ఆకల్లో నుంచి కాలే కడుపులో నుంచి మేము డెఫినెట్గా మళ్ళీ మావోయిజాన్ని బతికించుకుంటామన్నట్టుగానే కొన్ని చర్యలు కనబడుతూ ఉన్నాయి. సో ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో హిడ్మా సొంతూరైనటువంటి పువ్వర్తి ఆ సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి, కొన్ని పవర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దానిపైన వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ ఆ మావోయిస్ట్ పార్టీలకు సంబంధించి కొన్ని వీడియోలు విడుదలవ్వడం, ఆ తర్వాత అక్కడ గ్రామస్తులు కూడా వీడియో విడుదల చూస్తున్నాం. సో మావోయిజాన్ని బతికించుకుంటున్నాం అన్న చందంగా ఇంకొక సంఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులు మళ్ళీ పంజా విసిరారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు మరోసారి రెచ్చిపోయారు. కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీని కిడ్నాప్ చేసి హతమార్చారు మావోయిస్టులు. రోడ్డు కాంట్రాక్టర్ ఇంతియాజ్, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆయన రోడ్డు కాంట్రాక్టర్. ఆయన్ని అటు నక్సలైట్లు పట్టుకున్నారు, కిడ్నాప్ చేశారు. వాడి సహాయకుడిని, ఆ కాంట్రాక్టర్ యొక్క సహాయకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే కొంత చిత్రహింసలకు గురి చేసి, నయవంచనకు గురి చేసి అక్కడి నుంచి ఆ సహాయకుడిని వదిలేశారు. అంటే కాంట్రాక్టర్ పక్కన వ్యక్తిని వదిలేశారు. నువ్వు వెళ్ళి మేమేం చేస్తున్నాము, మా కథ ఏందనేది ఒకసారి బయటకు వెళ్ళి చెప్పాలనుకుంటే బయటకు వచ్చేసి ఈ కాంట్రాక్టర్ సహాయకుడు ఏం చేశారంటే పోలీసులకు చెప్పేశాడు, ఎస్ కాంట్రాక్టర్ని ఇలా నక్సలైట్లు పట్టుకున్నారు, చిత్రహింసలకు గురి చేస్తా, నేను తప్పించుకొని వచ్చానని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.